హలో నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్. నేను ఈరోజు మీ ముందుకు వచ్చింది స్వర్ణబిందు ప్రాశన గురించి చెప్పడానికండి. స్వర్ణబిందు ప్రాశన లిటరల్ మీనింగ్ అంటే ఏంటి అండి? స్వర్ణ అంటే గోల్డ్ బంగారం, బిందు అంటే డ్రాప్స్ చుక్కలేయడం, ప్రాశన అంటే లిక్కబుల్స్ నాకించడం. సో ఈ స్వర్ణబిందు ప్రాశన అనేది చాలా మంచి ఇమ్యూనిటీ బూస్ట్ ఉంది పిల్లలకి. ఇది మనకు 0 to 16 ఇయర్స్ పిల్లల మధ్యలో పిల్లలకి ఇస్తాము. సో ఇది ఒక వ్యాక్సిన్ లాగా హెల్ప్ అవుతుంది పిల్లలకి. ఎలా అయితే మనము టీకాలు ఇప్పిస్తాము, హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని, బీసీజీ అని, ఓపీ అని పుట్టనిచ్చినప్పటి నుంచి 5 years వరకు వ్యాక్సిన్స్ ఇప్పిస్తాం కదా. దాంతోపాటు ఇది కూడా మనం పిల్లలకి ఇవ్వగలిగితే చాలా బాగా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడానికి హెల్ప్ చేసినట్టు అవుతుందండి. సో ఇది మన కొత్త థింగ్ ఏం కాదండి స్వర్ణబిందు ప్రాశన అనేది. ఇది మనకు ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మన ఆచార్యస్ అందరు కానీ వేదాస్లో చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఏంటంటే మనకు ఒక 16 సంస్కారాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనకు 16 సంస్కారాలు చేస్తాము యూజువల్ ఇండియన్ రిచువల్స్లో. సో కొన్ని మీకు అంతా తెలిసే ఉంటాయి, లైక్ అన్నప్రాసన సంస్కార కానీ, కర్ణవేదన చెవులు కుట్టించడం కానీ, అక్షరాభ్యాసం చేయడం కానీ, ఇవన్నీ మీకు కొన్ని తెలుసు. అందులో వన్ ఆఫ్ ద కర్మ ఈజ్ జాతకర్మ. దాంట్లో స్వర్ణబిందు ప్రాశన గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ స్వర్ణబిందు ప్రాశన ఏ రోజు చేయాలి, ఎట్లా చేయాలి అంటే అండి, యూజువల్గా మనం 2 type ఆఫ్ కిడ్స్కి ఇస్తాం. ఇది ఒకటి వచ్చేసి అండి డిజీజ్డ్ కిడ్, ఆల్రెడీ ఏదో ఇబ్బందితో వ్యాధితో ఇబ్బంది పడుతున్న పిల్లోడికి ఒక పర్టికులర్ డోస్ బేస్డ్ ఆన్ డాక్టర్ అండ్ కండిషన్ బట్టి ఇస్తారండి. 30 daysకి సింగిల్ డోస్ లాగా డైలీ కొద్దిగా ఇస్తారు, లేదంటే 3 months వరకు కంటిన్యూ చేయమంటారు డైలీ. మ్యాక్సిమం కిందకి 1 to 6 months. కానీ ఇంకొకటి ఏంటంటే హెల్తీ కిడ్, పిల్లోడికి ఎలాంటి వ్యాధి లేదు కానీ మనం ఇమ్యూనిటీ పెంచడానికి ఇస్తున్నాం అన్నప్పుడు మనం పుష్య నక్షత్రం రోజు ఇస్తామండి. ఎవ్రీ మంత్ పుష్య నక్షత్రం వస్తుంది. మనం 27 నక్షత్రాల్లో వెరీ ఆస్పీషియస్ అనుకునేది పుష్య నక్షత్రం. ఆ రోజు గోల్డ్కి ఎక్కువ ఎన్హాన్స్మెంట్ పవర్ ఉంటుందని చెప్పి మనం నమ్ముతాము. మనం ఇచ్చిన మెడిసిన్ చాలా బాగా అబ్జర్వ్ అవుతుందని చెప్పి నమ్ముతాం కాబట్టి సో మనం ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ వేదాస్ ఇది మనకు చెప్పడం జరిగిందండి. సో అందరి పిల్లలకి పుష్య నక్షత్రం రోజు మనము ఈ స్వర్ణబిందు ప్రాశన చదివితే చాలా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుందండి. ఈ కీ బెనిఫిట్స్ అంటే చాలా ఉంటాయి, మనం ఒక్కటని కాదు, హెడ్ టు టో ప్రతిదీ వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. లైక్ ఇంటెలెక్ట్ పెరగడం కానీ, మెమరీ పెరగడం కానీ, ఫోకస్గా ఉండడం కానీ, హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళు కామ్ అవ్వడం కానీ, ఎవరితో లైక్ ఆటిజం కిడ్స్ ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందండి. సో బోన్ స్ట్రెంత్ కానీ, మజిల్ స్ట్రెంత్ కానీ, విజన్ పరంగా కానీ, హియరింగ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ విల్ గెట్ ఇంప్రూవ్డ్ అండి. ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ జనరేషన్లో ఇది హెల్ప్ అవుతుందా? ఇది ఎప్పుడో ఏన్షియన్లో చెప్పారు కదంటే ఖచ్చితంగా ఏన్షియన్లో చెప్పినా కూడా ఇది ఫ్యూచర్ కోసమే చెప్పుంటారు మోస్ట్లీ వాళ్ళు. అప్పటి కాలంలో పిల్లలు ఇంకా చాలా హెల్తీగా ఉన్నారు. ప్రెజెంట్ పిల్లలు ఎవరు హెల్తీగా ఉండట్లేదండి. అందరికీ కారణం మీకు తెలిసే ఉంటుంది, అడల్టరెంట్ ఫుడ్స్, కెమికల్ ఫుడ్స్, ఈ డ్రింక్స్ అని, లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పేసి, స్ట్రెస్ ఒకటి, ఎలక్ట్రానిక్ డిస్ట్రాక్షన్ ఒకటి. సో పేరెంట్స్ గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. లైక్ యూ హ్యావ్ టు నో అబౌట్ ఇమ్యూనిటీ ఎంత హెల్ప్ అవుతుంది డిజీజ్ టైంలో. ఊరికే పదే కోల్డ్ అవ్వడం, పదే జ్వరం రావడం అనేది కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్లనే జరుగుతుందండి అది. సో పిల్లలకి ఎలా అయితే మీరు వ్యాక్సిన్ ఇస్తారో దాంతోపాటు పుష్య నక్షత్రం రోజు ఎవ్రీ మంత్కి ఒక్కసారి చుక్కల మందులానే ఇస్తామండి. ఇది కూడా స్వర్ణబిందు ప్రాశన అని, ఇది ఖచ్చితంగా తీసుకుండండి. దాని తగ్గట్టు కీ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయి. బర్త్ నుంచి 16 years లోపు పిల్లలకి ఎవ్రీ మంత్ పుష్య నక్షత్రం రోజు ఖచ్చితంగా ఇప్పివ్వండి. ఇది ఎలా ప్రిపేర్ చేస్తామంటే అండి, దీనికి మెడిసిన్ వచ్చేసి, కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోల్డ్ అండి. స్వర్ణ భస్మ తీసుకుంటాము, గురుతా తీసుకుంటాము, హనీ అండ్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి, ఆయుర్వేదిక్ హెర్బల్ డ్రగ్స్, అవన్నీ మిక్స్ చేసి చేస్తామండి. సో ఇవన్నీ చేయడం వల్ల పిల్లోడికి ఏంటి అంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఇది ఎలా తీసుకోవాలి అంటే ఇది నేను సొంతంగా ప్రిపేర్ చేస్తాను ఇంట్లోనే. సో పుష్య నక్షత్రం రోజు బ్రహ్మముహూర్త టైంలో ఈ గోల్డ్ భస్మ, స్వర్ణ భస్మని తీసుకొని ప్రిపేర్ చేస్తాను. మీ పిల్లలకి మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇది ఒకటే ఉంటుంది. ఎలాగైతే మీరు ఎడ్యుకేషన్ ఇస్తారు, ప్రాపర్టీ ఇస్తారు, లీగసీ ఇస్తారు, దాంతోపాటు బెస్ట్ గిఫ్ట్ మీరు ఇవ్వగలిగిందంటే ఇమ్యూనిటీ. పిల్లలకి ప్రజెంట్ ఉన్న పిల్లలకి ఇమ్యూనిటీ మీరు చాలా బెస్ట్ గిఫ్ట్ ఇవ్వడము. సో స్వర్ణబిందు ప్రాశన వల్ల మీరు ఆ ఇమ్యూనిటీ ఇవ్వగలుగుతారు పిల్లలకి. సో పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలకి స్వర్ణబిందు ప్రాశన ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది అవైలబిలిటీ నా దగ్గర ఉందండి. ఎవ్రీ మంత్ పుష్య నక్షత్రం నేను అందరికీ పిల్లలకి ఇస్తానండి. సో వీడియో ఎండింగ్లో అండి, ఈ 2025 yearలో పుష్య నక్షత్ర ఏ డేట్స్లో వస్తుంది, ఎవ్రీ మంత్లో ఒక రోజు వస్తుందండి పుష్య నక్షత్ర. ఆ డేట్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తానండి. దాంతోపాటు నా మొబైల్ డీటెయిల్స్, వాట్సాప్ డీటెయిల్స్, లొకేషన్, అడ్రస్ అవన్నీ పెడతానండి. సో ప్లీజ్ ట్రై టు కాంటాక్ట్ మీ అండి, హూ ఆర్ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ.